ఈరోజు సీరియల్‌లో బాలు, మీనల మధ్య జరిగే ప్రతి ఒక్క సీన్ ఒక్కొక్క ఆణిముత్యం అనే చెప్పాలి. మీనాని కావాలని ఏడిపించాలి అన్నట్టుగా బాలు కనిపించిన ప్రతి ఒక్కరికి ఈ పూలగంప నా పెళ్ళాం అన్నట్టు చెప్తూ, ఆఖరికి బర్రెలు కూడా వదలడండి. బర్రెలకు కూడా చెప్తాడు పూలగంప నా పెళ్ళాం అని. అయితే ఇంతలో సుశీల అయితే వస్తుంది. ఇక బాలుని ప్రేమగా పలకరించడానికి అన్నట్టు వస్తూ ఉంటే, బాలు చూసావా మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో మీనాని పోయి పలకరిస్తుంది. కౌగిలించుకొని "ఏం మా మనవరాలా ఏం బాగున్నావా" అనైతే అంటూ ఉంటే, "చాలా బాగున్నాను అమ్మమ్మ గారు" అనేది అంటూ ఇక బాలుకేమో కోపం తెప్పిస్తదనమాట. మనవడిని నేనా ఆ పిల్ల అనైతే అనుకుంటూ కోపడతాడు. అయితే ఒక ట్రాక్టర్ వస్తుంది. ఆ ట్రాక్టర్ ఎక్కుతానని మీనా చాలా సరదా పడిపోతుంది. ఇక బాలుని డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. ఎక్కడానికి ఇబ్బంది పడుతూ ఉంటే ఇక అయ్యగారే చెయ్యిస్తాడు. అప్పుడు ఫిదా అయిపోతుంది మీనా. పైకి ముళ్ళకంపగాడు బెట్టు చూపిస్తాడు కానీ నేనంటే ప్రేమేలే అన్నట్టు మీనా కూడా అనుకుంటూ ఉంటుంది. ఇక మొత్తానికి చెయ్యి పట్టుకొని ఇక బాలు పక్కనైతే కూర్చుంటుంది. దారి మధ్యలో మీనాకి మామిడికాయలు కనిపిస్తాయి. తనకి చెట్టు మీద ఉన్న కాయలు తెంపుకొని తినాలంటే చాలా ఇష్టము. అందుకోసమని బాలుని బతిమలాడి మరీ దింపించి ఆ కాయలు కోయమంటుంది. బాలుకేమో వల్ల కాదు. సరే మీనాని ఎత్తుకొని ట్రై చేస్తే మీనా కొయ్యలేకపోతుంది. అయితే ఇక్కడ ఒక సూపర్ ట్విస్ట్ ఏందంటే, మీనానే ఏకంగా బాలుని ఎత్తుకుంటుంది. అసలు మీనా అంటే ఏంటో ఈరోజు చూపిచ్చేస్తుంది బాలుకి ఒక రకంగా. అసలు మామూలుగా మగవాళ్ళు బలంగా ఉంటారు. దృఢత్వం కూడా ఎక్కువే. అయితే మీనా ఒక్కసారికే ఎత్తేసుకొని బాలుని కాయలు కోయమంటుంది. మీనాని చూసి బాలు కూడా ఆశ్చర్యపోతాడు. మొత్తానికి కాయ అయితే తెంపి చేతిలో పెట్టి, "వామ్మో పూలగంప, నీకు అంత ఇంత బలం లేదు కదా తల్లి. నిన్ను చూస్తే నాకు భయమేస్తుంది. రేపొక రోజు గొడవ పడితే నువ్వు నన్ను చంపేస్తావు కదా, కొట్టేస్తావు కదా" అంటూ భయపడుతూ ఉంటాడు. ఇక వాళ్ళ అమ్మమ్మేమో, "నువ్వు నిజంగానే సత్యభామ అమ్మ" అంటూ పొగిడేస్తూ ఉంటుంది మీనాని. బాలు ఏమో, ఈ పూలగంప చేతిలో నాకుందని మాత్రం అర్థమైపోయింది. ఏం చేస్తుందో ఏమో ఇది. నాకన్నా బలంగా దృఢంగా ఉంది. దీనికి కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్వామి అని మీనా దెబ్బకి భయపడిపోతాడు. మొత్తానికి మీనా అంటే ఏంటో బాలుకి ఒక రేంజ్‌లో చూపిచ్చేసింది.